పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవాది దేవునికి వందనాలు. హల్లెలూయా. ఆ పునరుద్ధానములో మనకు నిరీక్షణ ఉన్నది. ఆ పునరుద్ధానములో మనకి నమ్మకం ఉన్నది. ఆ పునరుద్ధానములో మనకి ఒక సుస్థిరమైనటువంటి జీవితం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అసలు పునరుద్ధానము అంటే అర్థం ఏంటండి? తిరిగి లేవటం. పునర్ అంటే అర్థం ఏంటి? పునర్ అంటే మరల, ధరణ అంటే లేచుట. అయితే ఈ పునరుద్ధానం గురించి 42 సార్లు సువార్తలలో రాయబడి ఉన్నది. ఎన్నిసార్లు అండి? 42 సార్లు. ఎందుకంటే దేవాది దేవుడు యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళిక అదేమనగా మనలను తనతో పాటు జీవింప చేయడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఆ విధముగా మన ఎడల ప్రేమను కనపరిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానము గురించి దానిలో ఉన్నటువంటి మర్మములను, దేవుని యొక్క చిత్తము, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఒక అద్భుతమైనటువంటి విషయాలు మనకి పొందుపరచబడతాయి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దీనిలో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుల వారు తిరిగి లేచారని అంటారు. సాక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు మీరు? నయోమి ఖాళీ సమాధి ఎక్కడుంది? ఇజ్రాయేల్ దేశములో ఇప్పటికీ కూడా ఆ సమాధి ఖాళీగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దాని పైన ఏమని రాసిందంటే హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్. అది ఎవరు చెప్పారు? దేవుని దూత చెప్పింది. మీకేంటి నమ్మకం అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది, అక్కడ ఆ యొక్క ఖాళీ సమాధి ఉన్నది. తర్వాత ఇంకెవరు సాక్షులు దానికి? స్త్రీలు సాక్ష్యం, ఇంకా శిష్యులు సాక్ష్యం చెప్పారు. ఒకసారి చూద్దామండి ఆ మాటను. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులైనటువంటి వారు ఉన్నారు. ప్రభువు మరణించాడని, చనిపోయాడని, పాతి పెట్టబడ్డాడని, తిరిగి లేచారని, అందుకు మేమే సాక్షులం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మేమే సాక్షులం అని చెప్తూ ఉన్నారు. కనుక ఎలా చచ్చిపోయారు, ఎలా తిరిగి లేచారు అనటానికి మీరు సాక్షులుగా ఉండాలి, చెప్పాలి. అందరూ సమానం అంటే అవునులే అనేటువంటి వాళ్ళని బోల్డ్ మందిని చూశాను నేను. క్రైస్తవులైనటువంటి వారు అవునులే అంటే అది కూడా పాపమే. నీకు సత్యం తెలిసి కూడా నువ్వు నోరిప్పట్లా. సత్యం అనేటువంటిది నా నోట్లో ఉండడానికి వీలు లేదు, బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాక్షులు ఈ సాక్ష్యం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయారు. మనం ఎప్పుడవుతామండి మరి శిష్యులంగా? మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. దేవుడు మీకు ప్రధానముగా ఆయన లిస్టులో మిమ్ములను పెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, మేము సాక్షులము. దానికి శిష్యులైనటువంటి వారు సాక్షులుగా ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని వాళ్ళు కప్పెట్టకుండా తెలియజేశారు. కనుక రెండవదిగా మనం చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి ఆధారాలు ఏమున్నాయి? ఆధ్యాత్మికమైనటువంటి ఆధారాలు అంటే వాక్యపరముగా ఏం ఆధారాలు ఉన్నాయండి? వాక్యపరముగా శిష్యులు చెప్పారు. సైనికులు వెళ్ళి ఏం చేశారు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పించారు, తప్పుడు సాక్ష్యాలు. ఆ విధంగా చెప్పినప్పటికి సత్యం ఎక్కడ కూడా కప్పబడి ఉండదు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మరి ఇంకొక విషయం మనము గమనిద్దాం. దేవుడు తిరిగి లేచాడు అనటానికి మనకు ఏంటి నిరీక్షణ అండి? ఆయన 3వ దినమున తిరిగి లేచాడు అని అంటారు. అయితే ఆయన చనిపోయింది శుక్రవారం నాడు. 3 దినాలు ఎట్లయినాయి? యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే వాళ్ళు రోజుని 2 భాగాలుగా విభజిస్తారు.
కనుకనే 3 దినాలు అని చెప్పేసేసి అక్కడ మనకి ఒక ఆధారము మనకు అక్కడ ఉన్నది. 3వ దినమున తిరిగి ఆయన లేచాడు అనడానికి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పు అంటే అర్థం ఏంటి? ఆయన భక్తుల ద్వారా, ఆయన యొక్క సేవకుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా ఎన్నో వందల సంవత్సరాలు వ్రాయించుకున్నటువంటి మాటలు నెరవేర్చబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా, నెరవేర్చబడినాయి. ఆయన సత్యవంతుడు, ఆయన వాక్యము సత్యవంతమైనది, ఆయన చెప్పేటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది అనడానికి నిదర్శనం ఏంటి? దావీదు కీర్తనలలో 16వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఇది దావీదు పలుకుతున్నటువంటి మాట. అయితే ఎవరి ప్రేరేపణతో మాట్లాడుతూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నా ఆత్మను పాతాళంలో. ఇక్కడ నా శరీరం అని ఎందుకు అంటలేదు? శరీరము మట్టిలో కలిసిపోతుంది. దేవుడికి కావలసినది, దేవుడు పట్టించుకునేది, దేవుడు ఆలోచింపచేసేది ఏంటంటే ఆత్మ గురించే. ఎందుకంటే శరీరము ఎప్పటికైనప్పటికీ కూడా అది మట్టిలో కలిసిపోవలసిందే. ఎందుకు క్రైస్తవులు మట్టిలో పాతి పెడతారు? ఎందుకు కాల్చరు? అది వాక్యానుసారం. మన్నైనది తిరిగి మన్నైపోతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది మన్నైనది. ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా మన్నుతోనే సృజించాడు. ఆ మన్ను మళ్ళీ మన్నైపోద్ది. అది ఎవరికైనా సరే, ఎలాంటి రాజుకైనా, ఎలాంటి డబ్బులు ఉన్నటువంటి వాడికైనా మన్నైపోతుంది. ఆత్మ దాని దయచేయు దేవుని వద్దకు వెళ్తుంది. హల్లెలూయా. కనుక దేవునికి కావలసిందంటే ఆత్మకు చావు లేదు. ఆత్మ ఎప్పుడు తెలుసా? అది దేవుని వద్ద ఉన్నప్పుడే. హల్లెలూయా. అది ఇక్కడ నువ్వు ఏమన్నా చెయ్యి, వాళ్ళ గురించి ఏమన్నా చెయ్యి, ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు మూసారో వాళ్ళకి భూమికి ఏమాత్రం సంబంధం లేదు. అది మన సొంత విషయాలకు, మన సొంత సాటిస్ఫాక్షన్కి చేసేవి. కానీ ఈ యొక్క భూమి మీద జరిగే అట్లా దేనిలో కూడా పాలు పంపులు లేదు అని ప్రసంగి గ్రంథంలో తెలియజేస్తుంది. నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది యేసు ప్రభుల వారు తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట. దావీదు ఒక మనుష్యుడుగా, దేవుని యొక్క భక్తుడుగా ఆయన మాట్లాడుతున్నాడు, కానీ ఒక ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని. ఎంత అద్భుతం చూడండి. నీ పరిశుద్ధునికి కుళ్ళు పట్టనివ్వు. అందుకనే కుళ్ళు పట్టకుండానే ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అదే మనకు సంతోషం. ఈస్టర్ పండుగ అంటే నిజమైన ఒరిజినల్ పండుగ, ఒరిజినల్ సంతోషం. అది ప్రవచనాత్మకముగా ఆధారం నేను మీకు చెప్పాను. అక్కడ ఏం చెప్పాను? ఆయన యొక్క సమాధి, ఖాళీ సమాధి అక్కడ ఇప్పటికీ కూడా ఉన్నది, అది ఎప్పటికీ ఉంటుంది. దానిపైన హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్ అని రాయబడి ఉన్నది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవుని మాటను తీసుకొచ్చిన దేవదూతల మాట వాళ్ళు అక్కడ రాసి పెట్టారు ఆ సమాధి మీద. రెండవగా ఆధ్యాత్మిక ఆధారము. రెండవదిగా ఇక్కడ యెషయా గ్రంథము 53:10 వచనములో అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఇది ఎవరితో పలుకుతున్న మాట? తండ్రి ప్రభువుకు చెప్తున్నటువంటి మాట. దీర్ఘాయుష్ అనేటువంటిది ఈ భూమి మీద ఎవ్వరికీ కూడా లేదు. ప్రభు యొద్ద దీర్ఘాయుష్, దానినే నిత్య జీవము అంటారు. హల్లెలూయా. దానినే ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఇంకొక ఆధారం అదే విధముగా ఆయనే స్వయముగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన శిష్యులతో పలికినటువంటి మాట ఏంటంటే, నేను మీ అందరి పాపముల నిమిత్తం, మీరంటే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి నిమిత్తము నేను మరణించబోతూ ఉన్నాను, తిరిగి లేస్తాను అని శిష్యులకు చెప్పినటువంటి మాట చాలా చోట్ల ఉన్నది. ఒక చిన్ని 2-3 ఉదాహరణలు మాత్రమే నేను మీకు చెప్పాను. ఆధ్యాత్మికముగానంటే స్క్రిప్చురల్గా ఎవిడెన్స్ మీకు తెలియజేశాను, కొన్ని మాత్రమే. దీనికి కూడా ఆధారం ఏంటంటే యేసయ్య తిరిగి లేచాడు. ఒక్కడు ప్రపంచ చరిత్రలో ఒక్కడు తిరిగి లేచింది. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే మరణం అంటే అందరికీ కూడా భయం. అందుకనే ఇన్ని హాస్పిటల్స్ అసలు తిరణాల్లాగా ఉంటున్నాయండి హాస్పిటల్. అంటే జస్ట్ ఇమాజిన్ మనుష్యుల యొక్క ఆరోగ్యం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది. కానీ మనుష్యులు అన్నంత కాలం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మనుషుల యొక్క ప్రాణము కాపాడాలని. రెండవది ఏంటంటే వారి యొక్క జీవిత ఆయుష్ను పెంచాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిగానే ఉంది, బాగానే ఉంది. కోట్లు వాళ్ళ యొక్క సామర్థ్యం ప్రకారము కోట్లు ఖర్చు పెడుతున్నారు. కొంతమంది లక్షలు ఖర్చు పెడుతున్నారు. కొంతమంది అదే విధముగా ఇక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుని, మనం ట్యాక్సీ తీసుకుని హైదరాబాద్ ఎట్లా వెళ్తామో అలాగే ఫ్లైట్లు తీసుకుని అమెరికా తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి వారు బతికించుకోవడానికి. ఇంత వివరంగా నేనేం చెప్తున్నానంటే, అప్పుడు బ్రతికినా కంటిన్యూస్గా బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు కూడా లేరు, ఉండరు, ఉండబోరు. అయితే మనకి ఏంటి పరిస్థితి ఇప్పుడు? మనం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి ఎక్కువగా వేగిరి పడుతూ ఉంటాం, ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. బాధపడద్దని నేను అంటలా, తప్పని అంతకంటే అంటలా. కాకపోతే ఎప్పుడైనా దేవుని బిడ్డలారా మన ఆత్మను బ్రతికించుకోవాలి. అది మన యొక్క గోల్ అండ్ మన యొక్క గమ్యం, మన గురి. అది మన ఆత్మను మనము బ్రతికించుకోవాలి. బ్రతికించుకోవాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి చచ్చిపోతే ఏ యొక్క సిస్టమ్ కానీ, ఏ యొక్క ప్రిన్సిపల్గా కానీ ఏదన్నా దాని యొక్క అంత్యక్రియలు చేయనివ్వండి, కానీ ఆత్మకు చావు లేదు. ఐదర్ ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికన్నా వెళ్ళాలి, నరకానికన్నా వెళ్ళాలి. పరలోకానికి నరకానికి ఉన్నటువంటి ఒక్కటే సిమిలారిటీ ఏంటంటే, అక్కడ ఆత్మ చచ్చిపోదు, నరకంలో కూడా ఆత్మ చచ్చిపోదు. క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి నేనే మార్గం సత్యం జీవమునై ఉన్నానని దేవుడు చెప్పిన మాటను మనం ఒప్పుకొని నమ్ముకొని ఆయనను యందు విశ్వాసం ఉంచితే మన ఆత్మను జాగ్రత్తగా పరలోకములో ఆయనతో పాటు పదిలపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. క్రైస్తవ బిడలకు, దేవునిని విశ్వసించినటువంటి వారికి మరణము వచ్చినా భయము లేకుండా ఉండేటువంటి ఒక అద్భుతమైన విశ్వాసాన్ని దేవుడిచ్చాడు. ఎందుకనగా ఆయన మళ్ళా తిరిగి లేపుతాడు మనలను. ఒకసారి ఒక ఆవిడ ఓడ మీద ప్రయాణం చేస్తూ ఉన్నది, ఒక ముసలావిడ. జరిగినటువంటి విషయం అండి. అయితే పెద్ద భయంకరమైనటువంటి ఒక తుఫాను ఆ యొక్క సముద్రం మీద వచ్చింది. అందరూ కూడా కలవరపడుతున్నారు. ఆ ఓడ కూడా ఆ ఒడిదుడుకులకి తట్టుకోలేక అది కూడా శిథిలమైనటువంటి పరిస్థితి వచ్చింది. దాని ఇంజిన్స్ కూడా ఒక మాల్ ఫంక్షన్ చేయడం ప్రారంభించినాయి. తేలి ఆడాల్సిన పోనీ షిప్ ఆగిపోయినా తేలి ఆడుతుంది నీళ్ళల్లోనంటే అది బద్దలైపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అందరూ కూడా కమ్మగారు పడుతున్నారు. చాలా ఎక్కువ స్టాఫ్ ఉంటారండి, దాదాపు ఒక 35-40 మంది స్టాఫ్ ఉంటారు కదండి. వాళ్ళతో పాటు మేము లంచ్ డిన్నర్ చేసేవాళ్ళు. 3 రోజులు 4 రోజులు మేము సముద్రం మీద ప్రయాణం చేసాం. 40 మంది అందరూ కూడా క్యాప్టెన్ నుంచి కింద పనిచేసేటువంటి వాళ్ళు కూడా అందరు కలవరం. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది కలవరం చెందుతున్నారు, కొంతమంది కంగారుగా ఉన్నారు, ఏదో ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా. అయితే ఒక ఆవిడ మాత్రం, ఒక ముసలావిడ, ప్రయాణం చేస్తున్న ముసలావిడ చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నదంట. అయితే కోపం వచ్చి ఒక ఆయన అడిగారంట, అందరం మేము కంగారు పడిపోయి ఏడుతుంటే నువ్వేంటి ఇక్కడ పాటలు పాడుతున్నావు ఏంటంటే ఉందంట, నేను నా కుమారుడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయాణమై షిప్ ఎక్కాను. ఈ షిప్ బాగా ఒడ్డుకు వెళితే నా కుమారుని వద్దకు వెళ్తాను. ఒకవేళ నేను ఈ సముద్రంలో మరణిస్తే యేసయ్య కుమారుడి దగ్గరికి వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను జరిగినటువంటి స్టోరీ మీకు చెప్తున్నానంటే, మనందరి విశ్వాసం అదై ఉండాలి. దేవుని బిడ్డలారా, అదై ఉండాలి. మరణించినా కూడా మనల్ని దేవుడు లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే క్రైస్తవ సమాధుల మీద పేర్లు రాస్తారు. క్రైస్తవ విశ్వాసము శరీరానికి సంబంధించినది కాదు, శరీరముతో పాటు ఆత్మ కూడా సంబంధించినది. అందుకని ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు లాజరు, చనిపోయినటువంటి లాజర్ని ఏం చేశారండి? తిరిగి లేపారు. తిరిగి లేపక ముందు ఏమన్నారండి?
పునరుద్ధానమును జీవమును నేనే. ఈరోజు ఏంటి? పునరుద్ధాన పండుగ. పునరుద్ధానమును జీవముని నేనే. ఏ జీవం గురించి మాట్లాడుతున్నారు? నిత్య జీవం గురించి మాట్లాడుతున్నారు. ఈ జీవం గురించి కాదు మాట్లాడింది దేవుడు. పునరుద్ధానమును జీవమునే నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఇప్పుడు మనం చనిపోతే తిరిగి లేస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అందరికండి ఓపెన్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద లవింగ్ సేవియర్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను ఎలా కనపరుచుకున్నాడంటే శిలువ శ్రమలను కనపరిచి, శిలువ శ్రమలను అనుభవించి ఆయన ప్రేమను కనపరిచాడు. ఆయన శక్తిని మరణించిన తర్వాత తిరిగి లేచి ఆయన శక్తిని లోకమునకు కనపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరణం గురించి భయపడవద్దు. అలా అనుకుని హాస్పిటల్స్కి అమ్మగారు వద్దన్నారండి, నేను రావట్లేదు హాస్పిటల్కి అనబాకండి. హాస్పిటల్కి వెళ్ళండి, మందులు చక్కగా వేసుకోండి, ఆరోగ్యం బాగా చేసుకోండి, ఉప్పులు ఎక్కువ తినబాకండి, కారాలు ఎక్కువ తినబాకండి, అవన్నీ మంచిది కాదు. చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏమైనా ఏదైనా దేవుడు పిలుపుని అందుకుని వెళ్ళాల్సిందే. ఎన్ని మందులు వేసుకున్నా ఎప్పుడు వరకు ఉంటాం అప్పటి వరకు మనం ఉంటాం, అంతే. మనుష్యుల యొక్క జీవితం ఒక డైరీ లాంటిదట. ఫస్ట్ పేజీ ఆయన రాస్తాడంట అండి. ఏది? నువ్వు ఎక్కడ పుడతావు, నువ్వు ఆడదానిగా పుడతావా, మగోడుగా పుడతావా, ఎక్కడ పుడతావు, ఏ తల్లిదండ్రులకు పుడతావు, ఏం ఉద్యోగం, అవన్నీ రాస్తారు బయోడేటా. తర్వాత చివరి కూడా రాస్తావంట. ఏమనంటే నువ్వు ఏ జబ్బుతో చచ్చిపోతావు, ఏ హాస్పిటల్లో చచ్చిపోతావు, ఏ మంచం మీద చచ్చిపోతావు, ఏ దుప్పటి కప్పుకొని చచ్చిపోతావు, అన్నీ ఉంటాయి దాంట్లో. మధ్యలో రాసుకోవాల్సిందంతా మనం మధ్యలో రాసుకోవాలి. ఆ రాసుకున్న దాన్ని బట్టే, అంటే మనం జీవించిన విధానాన్ని బట్టే దేవుడు మనల్ని లేపుతాడా లేపడా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కనుక మరణం మనకు వచ్చినప్పటికీ కూడా భయం లేదు. ఎందుకంటే పునరుద్ధానుడైనటువంటి దేవుడు చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపాడో అదే విధముగా మనలను కూడా లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లాజరు చనిపోయేంత వరకు కూడా ఆయన అక్కడికి వెళ్ళాల, తెలిసినప్పటికీ కూడా. కానీ తర్వాత లాజరు చనిపోయాడు. తర్వాత కూడా ఆయన బ్రతికించినటువంటి వారందరూ కూడా చనిపోయారు. కానీ చనిపోయి తిరిగి లేచింది యేసయ్య మాత్రమే. మీకు చారిత్రాత్మకమైనటువంటి ఆధారం చెప్పాను. ప్రవక్తలు ఏ విధముగా చెప్పారో చారిత్రాత్మకముగా, లేదంటే ప్రవచనాత్మకంగా ఏ రీతిగా చెప్పారని చెప్పాను. ప్రభు కూడా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు శిష్యులకి ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములు నేను లేపుతానని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన శరీరం అనేటువంటి దేవాలయం గురించి మాట్లాడినటువంటి. అంతేకాదు శిష్యులతో కూడా నేను మీ అందరి నిమిత్తము మరణించి తిరిగి లేస్తానని చెప్పారు. కానీ శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు. దేవుని సాక్షులుగా బ్రతికి వాళ్ళు దేవుని కొరకు ప్రాణం కూడా అర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి ఈ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. చూసారండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. నేను మొదటి వాడను, నేను మొదటి వాడను అంటే అర్థం ఏంటి? మొదటి వాడంటే నేను మొదటి వాడను అంటే ఏంటంటే తిరిగి లేచిన వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను తప్పి ఎవరు లేరిక. నేను మొదటి వాడను, కడపటి వాడను. కడపటి వాడను అంటే అర్థం ఏంటి? చివరి వరకు ఉండేటువంటి వాడు. చివరంటే ఈ లోకంలో కాదు, ఎప్పటికీ అన్నటికి నిత్య జీవం. అది పరలోకములో ఉన్నది, ఆయన సన్నిధిలో ఉన్నది, ఆయన పాదాల యొద్ద ఉంది, ఆయన కృపా సింహాసనం ఎదుట ఉన్నది. అది కడపటి వాడను అంటే అంతవరకు ఉంటా నేను. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. జీవించువాడను అంటే ఈ లోక సంబంధమైన జీవితం గురించి కాదు ఇక్కడ చెప్పేది. జీవించువాడను. తర్వాత మృతుడనైతిని. ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. అబద్ధమాడని దేవుడు
నీతి నిజాయితీ కలిగిన దేవుడు, న్యాయాన్ని ప్రేమించే దేవుడు, మాట తప్పని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇట్ ఈస్ ఇన్ మై కంట్రోల్. అబద్ధమాడని దేవుడు సాక్ష్యమిస్తున్నటువంటి మాట. అదే విధముగా అపోస్తలుడైన పౌలు కూడా ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఒక్కసారి మనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 3-4. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దీనిలో ఎక్స్క్లూసివ్గా కొంతమంది మాత్రమే లేరండి. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు పలుకుతున్నటువంటి మాట గురించి, లోకములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళిని పలుకుతున్నటువంటి మాట, మనిషి అన్న ప్రతివాడి గురించి. ఏమనగా లేఖనముల ప్రకారం. లేఖనములు అంటే ఏంటంటే ప్రవచనాలు, దేవుని భక్తుల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచెను. తర్వాత ఆయన కేఫాకును తర్వాత 12కి కనపడెను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను. ఈ చూసిన వాళ్ళందరూ కూడా ఎవరండి? సాక్షులు, విట్నెసెస్. సాధు సుందర్ సింగ్ అనేటువంటి గొప్ప భక్తుడు ఉన్నాడు. ఎంతమందికి తెలుసండి? అయితే ఆయన ఒక పుస్తకములో రాసినటువంటి మాటను నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. నేను ఈజిప్టు అనగా ఐగుప్తు అని రాయబడ్డాను బైబిల్ గ్రంథంలో. ఈజిప్ట్ ఇంగ్లీష్లో. నేను ఈజిప్ట్ వెళ్ళాను. ఈజిప్ట్లో ఉన్నటువంటిది ఏంటి అండి? ప్రాముఖ్యత ఏంటి? మమ్మీస్ ఉంటాయి దాంట్లో. వాళ్ళు మమ్మీ అని ఎందుకంటారంటే, సుగంధ ద్రవ్యాలతో ఆ యొక్క శరీరం మీద రాసి దాన్ని ఒక గుహలో పెట్టి దానికి ఒక పిరమిడ్ లాగా కడతారు. అయితే ఆ యొక్క గొప్ప రాజులు అనమాట వాళ్ళు. వాళ్ళ యొక్క శరీరము ఆ విధంగా మట్టిలో కలిసిపోకుండా, అంతరించిపోకుండా ఉండాలని ఆ సుగంధ ద్రవ్యాలు కొన్ని కెమికల్స్ రాసి వాళ్ళ బాడీని పాడవకుండా, డికంపోజ్ అవ్వకుండా ఆ గుహల్లో పెట్టి దానికి ఒక పిరమిడ్లు కడతారు. అవన్నీ నేను చూశాను. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సమాధులు నేను చూశాను. నెపోలియన్ అనేటువంటి చక్రవర్తి యొక్క సమాధిని కూడా నేను చూశాను. ఆ తర్వాత మరి మక్కాకు వెళ్ళి అహ్మద్ ప్రవక్త యొక్క సమాధిని కూడా నేను చూశాను. ఇలాంటి సమాధులన్నీ చూశాను, తిలకించాను. కానీ యేసు సమాధి వద్దకు వెళ్ళి మోకరిల్లి ప్రణమిల్లి నా ఆత్మను ఆయనకు అప్పగించాను. హల్లెలూయా. ఎందుకనగా ఆయన సమాధి ఖాళీ సమాధి. ఎవరి సమాధి అయినా సరే ఖాళీగా ఉన్నదా? ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉన్నదా? వాళ్ళ నామరూపాలైనా కనీసం ఉన్నాయా? కొంతమందికి అయితే. కొంతమంది చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు అనేటువంటి విశ్వాసముతో ఉండి ఎదురు చూసి సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఎవ్వరు కూడా తిరిగి లేవలేదు. లేచింది ఒక్కడే ఒక్కడు. హల్లెలూయా. లేచింది పునరుద్ధాన శక్తితో. ఇన్ని సత్యాలు మనం తెలుసుకుంటున్నాం, ఇన్ని సత్యాలు మనము చదువుతూ ఉన్నాం, ఇన్ని సత్యాలను వాక్య బోధనల్లో మనం వింటున్నాం. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన యొక్క బాధ్యత ఏంటి? నీ గురించి ఆలోచించి
నీ క్షేమము గురించి, నీవు నరకములో పడి కొట్టుకొని పోకుండా, ఏడుపును పండ్లు కొరుకుతున్నటువంటి స్థలమునకు నువ్వు వెళ్లకుండా, అగ్ని ఆరదు పురుగు చావదని ఆ యొక్క ప్రదేశములో నా కుమార్తె, నా కుమారుడు, నా బిడ్డలు ఆ విధమైనటువంటి వ్యధ పడకూడదని ఆయన ప్రేమను కనపరచటానికి సిలువ ఎక్కినటువంటి దేవుడు ఆయన. సిలువలో వేలాడి, సిలువ శ్రమలను సహించి, మరణించి తిరిగి లేచిన ఒక్కడే యేసయ్య మాత్రమే. లేచిన వాడు మనల్ని కూడా లేపుతాడు. మట్టిలోని పడేయడు ఆయన. దిక్కులేనటువంటి శవాల్లాగా ఉండం మనం. ఆయన ప్రేమను కనపరిచేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచిన వాడు నశింపక నిత్య జీవము. కనుక దేవుని బిడ్డలారా, మనం చనిపోయినా తిరిగి లేస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇంకెంతకంటే నేనేం చెప్పలేనండి. దట్ ఈస్ నో వర్డ్స్. మాటలు లేక చెప్తున్నటువంటి మాట. దేవుడును నమ్ముకున్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి అత్యున్నతమైన ఆశీర్వాదం ఏమనగా, మనం చనిపోయినాను బ్రతుకుతాం. అందుకనే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అదే పండుగ, అదే విశ్వాసము, అదే మన నమ్మిక, అదే మన నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేద్దాం ఇప్పుడు? గమ్యం లేనటువంటి వాళ్ళు చచ్చిన వారితో సమానం అని అంటాడు ఒక గొప్ప కవి. వీఆర్ నాట్ డెడ్ ఫిష్, వీఆర్ నాట్ డెడ్. ఆయన పరిశుద్ధమైన ఆత్మ, శక్తిగల ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేద్దాం? 2వ కొరింథీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక. మనందరం జీవిస్తున్నామండి? జీవిస్తున్నావా? గ్యారంటీ ఉందా? గ్యారంటీనా? జీవిస్తున్నాం కదా, వెరీ గుడ్. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక. ఇక మీదట ఎప్పుడు? ఇక మీదట ఈ రోజు నుంచి. ఇక మీదట తమ కొరకు కాక. తమ కొరకు ఇంతవరకు జీవించేసాం. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం చేద్దాం కదా. తమ కొరకు కాక అన్నీ చేసుకోవాలి, అన్నీ చెందాలి. కానీ ఒక సమయము దేవుని కొరకు ఇవ్వండి. మీరు దేవుని కొరకు కొంత చేయడానికి ఒక నిర్ణయం తీసుకోండి. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. కొంత సమయం మీ జీవితంలో దేవుని కొరకు చేయండి. అదే పరలోక ధనం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంత సంపాదించినా, కొంచెం ఇష్టం లేకపోయినా సత్యం చెప్తున్నాను, ఏది చేసినప్పుడు అదంతా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. భూమి మీద సంపాదించింది ప్రతీది కూడా భూమికే చెందుద్ది. అందుకనే పరలోక ధనము సంపాదించుకోవాలి మనం. హల్లెలూయా. కనుక క్రీస్తు కొరకు మనం బ్రతుకుదాం. నీకు నిజంగా డిజైర్ ఉంటే దేవుడు మార్గం చూపిస్తాడు. హల్లెలూయా. క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏదో అనేసుకోబాకండి. నశించుచున్న ఆత్మల గురించి భారం కలిగి ప్రార్థన చేయడం కూడా క్రీస్తు గురించి జీవించితే. కనుక ఈ పునరుద్ధాన పండుగను మనము ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నామంటే, మరణించి తిరిగి లేచిన దేవుడు మనలను కూడా మరణించిన తర్వాత తిరిగి లేపుతాడు. అంతేకాదు, సదాకాలము ఆయనతో పాటు మనము జీవించేటువంటి ఒక అద్భుతమైన సువిధాన్ని దేవుడిచ్చాడు. సువిధ అంటే వెసులుబాటు. ఆ అద్భుతాన్ని దేవుడిచ్చాడండి. ఏమేలా? దేవా, నేను నీ బిడ్డను, నీ బిడ్డగా బ్రతుకుతాను అనేటువంటి ఒక నిర్ణయం. నీ కొరకు నేను శ్రమిస్తాను, నీ కొరకు కొంత నా యొక్క
సమస్త విషయాలు నీకు కొంత నేను ఇస్తాను అనేటువంటి ఒక నిర్ణయం చేసుకొని ఆయన కొరకు బ్రతుకుదాం. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.